జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం నుంచి అంతరాష్ట్ర రహదారిది. ఈ రహదారి గుండా పుణ్యక్షేత్రమైనటువంటి మంత్రాలయం కానీ, మార్కెట్ విషయానికి వస్తే ఆదోని ఎమ్గనూరుకి వేలాది మంది రైతులు, భక్తాదులు, ప్రజలు ఈ రోడ్డు గుండా వెళ్తారు. గత దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క రోడ్డు పెండింగ్ అయి ఉంది. అదేవిధంగా దానితో పాటు బ్రిడ్జి విషయానికి వస్తే 2 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినారు కానీ మధ్యలో ఆపేయడం జరిగింది. కేవలం 50 లక్షల రూపాయలు అయితే పూర్తవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కనీసం పట్టించుకోవడం లేదు. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, ఈ రోడ్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా నుంచి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయి. ఇది అంతర్రాష్ట్ర రహదారని గతంలో పలుమార్లు పలు రకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తే కూడా ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్లుంది. వెంటనే ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి, పూర్తి చేయాలి. అదేవిధంగా ఈ రోడ్డు విషయానికి వస్తే ఇప్పటికి దాదాపు 40 నుంచి 50 మంది కింద పడి గాయాలు పాలైనారు. ఒకరిద్దరు చనిపోవడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ఈ రోడ్డు పూర్తి చేయాలని, అదేవిధంగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.